హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అందులో ప్రధానంగా పోలవరం అండ్ అమరావతి రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళు అని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత రాజకీయ విలువల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత వైసీపీకి వచ్చిన సీట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో వీటి గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. అమరావతి యాజ్ వెల్ యాజ్ పోలవరం ప్రాజెక్ట్ రెండింటిని సకాలంలో పూర్తి చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం తర్వాత హైదరాబాద్ ఏదైతే రెవెన్యూగా తెలంగాణకు ఉందో ఆల్మోస్ట్ మోరార్లెస్ రెండు రాష్ట్రాలు ప్యారలల్గా వెళ్ళి ఉండేవి. కానీ 2019, 2024 మధ్య వైసీపీ దీన్ని నెగ్లెక్ట్ చేసి వీటిని మొత్తం నిర్వీర్యం చేసి పడేయటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వెనకబడిపోయిందని చెప్పే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎంత డిస్టార్షన్ చేశారంటే ఫ్యాక్ట్స్ని, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఒక దిశా నిర్దేశం ఇవ్వాల్సిన ఫస్ట్ 5 years ఆఫ్ టెన్యూర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఒకసారి, వద్దని ఒకసారి, మళ్ళీ ప్యాకేజ్ కాదు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలనేసి రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఆ యూటర్న్ చుట్టూ తిప్పుతా రాష్ట్రంలో 3 టెంపరరీ బిల్డింగ్లు కట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు చంద్రబాబు నాయుడు. టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ హైకోర్టు బిల్డింగ్, టెంపరరీ అసెంబ్లీ. తర్వాత సోమవారాన్ని పోలవరంగా మార్చేసి పోలవరంలో ప్రతి సోమవారం రివ్యూ చేస్తున్నానని చెప్పి అక్కడున్న డబ్బులు మొత్తం మింగేశారనేసి సాక్షాత్తు 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ గారే చెప్పిన మాట అది. సో మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషన్ రాష్ట్రానికి బలంగా వేయాల్సిన టైంలో ఈయన యూటర్న్ పాలిటిక్స్, ఈయన స్వార్థపూరిత రాజకీయాలు, ఈయన పొలిటికల్గా చేయకూడని దుర్మార్గమైన పనులు అన్నీ చేసి రాష్ట్రానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయకుండా అన్ని చిల్లర పనులు చేసేసి 2014, 2019 మధ్యకాలంలో రాష్ట్రాన్ని 19-24 మధ్యలో యూటర్న్ నిర్వీర్యం అయిపోయిందంటారు. పోలవరం తర్వాత అమరావతి రెండు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అన్నారు కదా. అండ్ ఈయన ఎక్కడ బిజీగా ఉన్నారు అప్పుడు? ఒక పక్కేమో యూటర్న్లు తీసుకునే దాంట్లో బిజీ, రెండో పక్క వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలని, ఎంపీలని లాక్కునే దాంట్లో బిజీ, ఇంకో పక్క వైసీపీలో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలని మంత్రులు చేసే దాంట్లో బిజీ ఉన్నాడు తప్పైనా ఆ 2014, 2019 మధ్యకాలంలో. ఇంకో పక్క తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉండి ఓటుకు దొరికిపోయి దాని నుంచి బయటపడాలని దాంట్లో తప్పుల మీద తప్పులు, కేంద్రంతో గొడవలు, పక్క రాష్ట్రాలతో గొడవలు, వైసీపీ నుంచి డిఫెక్షన్స్, ఇవన్నీ చెయ్యకూడని పనులన్నీ చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఏం చేయకుండా 3 టెంపరరీ బిల్డింగ్లు కట్టి అదే రాజధాని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 3 టెంపరరీ బిల్డింగ్లు కట్టేసి అది రాజధాని నమ్మబలికి ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన, గ్రాఫిక్స్లు చూపించుకుంటా. తర్వాత ఈయన మాట్లాడిన ఇంకొక అంశం ఏంటంటే నష్టాన్ని రికవర్ చేయలేం, అందుకే వైసీపీ చేసిన నష్టాన్ని అయితే రికవర్ చేయలేం, జనాలు విఘ్నత ఆలోచించి 11 సీట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు 2014, 2019 మధ్యకాలంలో మీరు చేసిన దరిద్రమైన యూటర్న్ పాలిటిక్స్, దరిద్రమైన డిఫెక్షన్ పాలిటిక్స్, దరిద్రమైన యూటర్న్ పాలిటిక్స్తో పాటు నోటుకోటుకు దొరికేయడం వల్ల ప్రజలు విసిగెత్తి మీతో మీకు ఇచ్చిన సీట్లన్నీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 23కి 11కి పెద్ద తేడా ఏం లేదు. బోత్ ఆర్ డబల్ డిజిట్సే, ఒక 10 సీట్ల తేడా అంతే. దాన్ని ఏదో మీకు 2019లో మీకు అసలు భయంకరమైన సీట్లు ఇచ్చినట్టు చెప్తారంటే 23 మీకు వచ్చింది 2019లో, దానికి 11కి పెద్ద తేడా ఏం లేదు. మీకంటే దరిద్రంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఇంకా చెప్పాలంటే రకరకాల యూటర్న్స్ మీరు తీసుకుంది 2014, 2019 మధ్యకాలంలో. తర్వాత ఈయన పార్ట్నర్ కూడా టైమ్ అండ్ అగైన్ చెప్తూ ఉంటాడు జనసేన నుంచి 151 నుంచి 11 వచ్చాయనేసి. 2019లో మనకు వచ్చింది, మనకు ఒకటే కదా వచ్చింది. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే 2 స్థానాల్లో ఓడిపోయాడు కదా. సీట్ల గురించి కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎంత కన్స్ట్రక్టివ్గా పనిచేస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ పని చేయకుండా గత ప్రభుత్వం 11 సీట్లు వచ్చాయి, 23 కూడా గుర్తుపెట్టుకోండి 2019లో మీకు వచ్చినాయి. తర్వాత ఈయన చెప్పిన ఇంకొక మాట, రాజకీయాల్లో విలువలు పోయాయి, అది వేరే విషయం అంట. రాజకీయాల్లో విలువలు ఎప్పుడు పోయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి పేరు చెప్పుకొని ఎన్నిక చేసినట్టు 94లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష్మీపార్వతి అనే ఒక బూచిని చూపించి రామారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని, రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని రామారావు గారి చావుకు మీరు కారణమయ్యారు చూసారా, అప్పుడు రాజకీయంలో విలువలు పడిపోయినాయి. రాజకీయంలో విలువలు ఎప్పుడు పడిపోయినాయి తెలుసా?
వేరే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు మీకు మిమ్మల్ని మోసే మీడియాలో పదే 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 చెప్పిస్తారు చూసారా, అప్పుడు రాజకీయంగా విలువలు పోయినాయి. రాజకీయంలో విలువలు దిగజారడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. అందితే కాలు లేకపోతే జుట్టు రాజకీయాలు చేసి, అందితే సాహసం అందకపోతే కుటుంబాల మీద బురద జల్లే రాజకీయం మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి సాక్షాత్తు మీకు పిల్లనిచ్చిన మామయ్య రామారావు గారి మీదే మీరు బురద పూశారు. సో మీకు వేరే వాళ్ళు పెద్ద లెక్క కాదు. అంటే రాజకీయ విలువల గురించి మీరు అస్సలు మాట్లాడద్దు. 2014, 2019 మధ్యకాలంలో అసలు ఏ రాజకీయ నైతికత మీకుందనేసి, ఏ రాజకీయ నైతికత అనేసి మీరు వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని వాళ్ళల్లో కొంతమంది మంత్రులను చేశారు మీరు. అది రాజకీయ నైతికత. కొంతమంది వైసీపీ ఎంపీలను లాక్కొని మీ పార్టీలో చేర్చుకున్నారు రాజీనామా చేయించకుండా. అది రాజకీయ నైతికత. ఇప్పుడు మళ్ళీ వైసీపీకి సంబంధించిన వైసీపీ రాజ్యసభ ఎంపీలని రాజీనామా చేయించి వాళ్ళ రాజీనామాలు అక్కడ ఆమోదింపజేసి తద్వారా ఏర్పడిన ఖాళీలు మళ్ళీ మీ పార్టీలతో మీ అభ్యర్థులతో ఫిల్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అదే రాజకీయ విలువలు. మీరు రాజకీయ విశ్వసనీయత, రాజకీయ విలువల గురించి దయచేసి మాట్లాడద్దు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువల్ని మంటగొలిపింది మీరే. రాజకీయాన్ని అధోపాతాడానికి అధమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు. మీరు రాజకీయ విలువల గురించి మాట్లాడతారా? 1983లో మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు పోటీ చేస్తున్న టైంలో మీరు రామారావు గారిని ఎన్ని తిట్లు తిట్టారు? బుద్ధి లేకుండా మళ్ళీ రామారావు గారు కాళ్ళు పట్టుకొని ఆయన పార్టీలోకి వచ్చి ఆయన పార్టీ లాక్కొని ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఇన్ని రకాల నీచమైన పనులు రాజకీయాల్లో చేసిన మీరు రాజకీయ విలువల గురించి మాట్లాడితే ఎలా? అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండదు. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎలా తిట్టుకున్నారు? ఈరోజు అవుట్ ఆఫ్ కంపల్షన్ మీరిద్దరు కలిసి రాజకీయంగా ప్రయాణిస్తున్నారు. సో 2019లో ఒకళ్ళనొకళ్ళు అంతలా తిట్టుకొని మళ్ళీ కలిశారంటే అసలు మీకు విలువలు ఉన్నాయా రాజకీయంగా? పోనీ వ్యక్తిగతంగా కూడా ఎవడన్నా ఒక మాట అనుకుంటే ఎదురుపడేదానికి ఇష్టపడరు. అలాంటిది మీరు పక్కన కూర్చొని కౌగిలించుకోవడాలు, భుజాలు పట్టుకోవడాలు ఏంటిది దరిద్రం మాకు? అసలు రాజకీయంగా విలువలు లేని మీరు రాజకీయ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడి ఆ పదాలకుంటే విలువ తీయద్దు. మీరు విశ్వసనీయత, విలువ అనేది చాలా గొప్ప పదాలు. వాటిని మీ నోట్లోంచి అసలు రాకూడదు ఆ పదాలు. 95లో మీరు రామారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు రాజకీయాల్లో విలువలు పెంపొందించే పని ఏమైనా చేశారా? విశ్వసనీయతను పెంపొందించే పని ఏమైనా చేశారా? ఆ పార్టీలో వాడిని లాక్కుందాం, ఈ పార్టీలో వాడిని లాక్కుందాం, ఆ కాంట్రాక్టర్కి మేలు చేద్దాం, ఈ కాంట్రాక్టర్కి మేలు చేద్దాం అని తప్ప ఈ వర్గానికి మేలు చేద్దాం, ఈ వర్గాన్ని పైకి లేపుదాం, ఈ వర్గాన్ని పావర్టీలో నుంచి బయట తీద్దాము, లేకపోతే ఈ సెక్టర్ని అగ్రగామిగా నిలుపుదామని మీరు ఏమైనా చేశారా? మాట్లాడితే ఐటీకి మీరు చేసింది సున్నా. మీకంటే ముందే ప్రక్రియ మొదలైంది. ప్రక్రియ ముందుకు సాగుతున్న క్రమంలో మా దరిద్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారంతే. చెప్పండి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయాలు. అసలు వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఈ విడిపోయిన రాష్ట్రానికి కానీ కలిసి ఉన్న రాష్ట్రానికి కానీ మీరు సైబరాబాద్ అని చెప్పదు దయచేసి. అది ఏ ఒక్కడి సొత్తు కాదు. అది కంటిన్యూస్గా జరుపుకుంటూ వచ్చింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కంటే అక్కడి నుంచి మొదలుకొని ఎల్పిజి రిఫార్మ్స్ దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు వరకు అది నిరంతరాయంగా సాగుతున్న ప్రక్రియ. అది ఆ ప్రక్రియని క్రెడిట్ మొత్తాన్ని మీరు దొబ్బేసే ప్రయత్నం దయచేసి చేయొద్దు. సో హైదరాబాద్ ఐటీఆర్ ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా జరుగుతుంది. మీ ముందు జరిగింది, మీ తర్వాత జరుగుతుంది, మీ తర్వాత ఆగిపోలా జరుగుతుంది. సో దయచేసి మీరు దాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రపంచాన్ని నేను కట్టించానని చెప్పే ప్రయత్నం దయచేసి చేయదు మీరు. అండ్ మీరు టైమ్ అండ్ అగైన్ విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడే ముందు వైసీపీ 11 సీట్లు అనే ముందు 2019లో మీకు వచ్చింది 23. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.